నేను ఒక 2 వారాల క్రితము యేసుక్రీస్తు దేవుని ఆలయంను శుద్ధీకరించాడు అనే అంశంలో మనం ధ్యానిస్తాం కదా. యేసుక్రీస్తు పస్కా పండుగ రోజు ఆయన యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది దేవాలయం ఏం చేశారంట, పావురాలు కదా అండ్ అవన్నీ అమ్ముతున్నారంట. రూకలు మారుస్తున్నారంటే డబ్బులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం అమెరికన్ డాలర్స్ తెచ్చి ఇండియాలో వాడాలంటే కుదరదు. అప్పుడు మనం ఏం చేయాలా, ఆ యొక్క డబ్బును మారవాలి కదా. దట్ మనీ షుడ్ బి చేంజ్ ఇంటూ వాట్ రూపీస్ కదా, దట్ డాలర్స్. అలా వాళ్ళు రూకలు మార్చుకుని అలాంటి పనులన్నీ వాళ్ళ మందిరంలో చేసేవారు. యేసు ప్రభు చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే ఒక తాళ్లతో ఒక కొరడా చేసి మనుషులను కొట్టలేదు కానీ ఆ పశువులను అక్కడ ఉన్న ఆ యొక్క జంతువులను అందరినీ తరివేసి వాళ్ళు వ్యాపారం చేస్తున్న ఆ యొక్క పనులను తలకిందులుగా చేశాడంట. ఇక్కడ యేసు ప్రభు కోపపడ్డాడు అన్న మాట లేకపోవచ్చు కానీ వాస్తవానికి ఏం చేస్తున్నాడు, కోపపడ్డాడు కదా. సో ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తే మనం కానీ ఎప్పుడు కోపపడాలా, ఎప్పుడు మనం కోపపడవచ్చు తప్పి కదా. ఎప్పుడైతే దేవుని మందిరము వాక్యం బదులుగా వ్యాపారం స్టార్ట్ చేస్తారో అప్పుడు మనం కడుపు మండాలంటే కదా. దేవుని మందిరము, ఆలయము, ప్రార్థన, అనేక అన్యజనులకు ప్రార్థన మందిరం ఉన్నటువంటి ఈ మందిరంలో వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారని చెప్పి మనం బాధపడి అప్పుడు మనం కోపగించినప్పుడు నాకేం లేదంట. యేసుప్రభు గారిని కోపగించాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏమని, నా మందిరాన్ని మీరు ఏమని చేశారు, వ్యాపార స్థలముగా మార్చారు. దేవుని మందిరము ప్రార్థనగా ఉండాలి కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కానీ వ్యాపార మందిరాన్ని చేశారు. మందిరంలో మనం ఎప్పుడు వ్యాపారం చేయదు. స్టాల్ను పెట్టి అమ్మడము, నూనె బాటలు అమ్మడము, లేకపోతే అవి అమ్మడం, పూయపడం. ఒకవేళ అమ్మినారనుకోండి, వాళ్ళు తెచ్చిన ప్రైజ్కే బైబిల్ అమ్మితే ఓకే. కానీ మనం ఎప్పుడైతే వ్యాపారం చేసి మనం డబ్బు సంపాదించుకుంటామో, ఇన్కమ్ పెట్టుకుంటామో, అది దేవుని మందిరాన్ని అపవిత్రపరుచుకుంటా స్త్రీలను. సో బైబిల్ ఏముందంటే యేసుక్రీస్తు మొదట ఏమన్నాడంట, నా మందిరాన్ని మీరు వ్యాపార స్థలంగా మార్చాడని చెప్పి లూకా సువార్తలు ఏమంటాడు, నా మందిరాన్ని మీరు దొంగలా గోధుమ మార్చాడు. ఏం కదా, దేవుని మందిరంలో ఫస్ట్ ఏం స్టార్ట్ అయిందంట, వ్యాపారము. తర్వాత ఏమైందంట, ఆ మందిరము దొంగల గుహగా మారిందంట. అందుకని దేవుని మందిరంలో ఎప్పుడే కానీ ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. ఎందుకంటే అది చిన్నగా ఎలా మారే అవకాశం ఉందంట, దొంగల గుహగా మారే అవకాశం ఉందంట. సో అది చూసి వాళ్ళు అంటారంట, పరిశీలించినట్లు ఇంత అద్భుతం చేస్తున్నావే, నువ్వు ఈ కార్యం నాకు చెప్తున్నావే, నువ్వు నిజంగా దేవుని వాడు ఏంటి ప్రూఫ్, ఏమి అద్భుతం చేస్తామంటే యేసుప్రభు అంటాడు, ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, నేను ఎన్ని రోజుల్లో కడతాను, 3 రోజుల్లో నేను కడతాను. యాక్చువల్గా ఆ మందిరాన్ని కట్టడానికి హెరోదు రాజుకు 46 సంవత్సరాలు పట్టిందంట ప్రియుల. మొదట సొలొమోను రాజు మందిరాన్ని కట్టాడంట ప్రియుల. రెండవది ఆ రాజు సొలొమోను రాజు కట్టిన తర్వాత నెబుకద్నెజరు అనే రాజు ఆ మందిరాన్ని పడగొట్టాడంట ప్రియుల. మళ్ళా ఆ మందిరాన్ని వేరే రాజు వచ్చి నెహెమ్యా, ఎజ్రా, ఈ ఇద్దరు గుర్తుపెట్టుకోవాలా. రెండోసారి ఆ మందిరాన్ని కట్టింది నెహెమ్యా, ఎజ్రా. వాళ్ళ ఆధ్వర్యంలో కట్టించారు. మళ్ళా ఆ మందిరాన్ని పడగొట్టారంట. తర్వాత హేరోదు రాజు దాన్ని 3వసారి కట్టించాడంటే దాన్ని మళ్ళా రినోవేషన్ చేసి చాలా 46 సంవత్సరాలు పట్టిందంట. అదే హేరోదు రాజు పెట్టిన ఆ మందిరంలో యేసు ప్రభు ప్రవేశించాడు. పావుల వారిని, వృద్ధులు మార్చేవారిని, వ్యాపారం చేసేవారిని తరిమాడు. నా దేవుడు, నా తండ్రి మందిరము ప్రార్థన మందిరము, మీరు ఇక్కడ వ్యాపారం చేయొద్దని వారికి తరుముకున్నాడు. అప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న, యేసు ప్రభు ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, నేను 3 రోజులు లేపుతాను. కానీ యేసుక్రీస్తు దేని గురించి మాట్లాడుతున్నాడు, తన దేహమనే ఆలయం. అంటే దాన్ని మీరు చంపండి, నేను 3 రోజుల్లో లేస్తానని అర్థం అక్కడ ప్రియుల. అది ఆత్మీయ మాత్రమే అర్థమవుతుంది, శిష్యులంగానే అర్థం కాలేదంట.
ఆయన పునరుత్థానుడైన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నాడంటే ఆ వాక్యం ప్రియులు. ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆ వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో కాబట్టి ఆ మందిరంలో మనం పోయిసారి నేర్చుకున్నట్టుగా యేసుక్రీస్తు చాలాసార్లు ఆ మందిరానికి వెళ్ళాడు ప్రియులుగా. ఎందుకు వెళ్ళాడు? అక్కడ ఆ పస్కా పండుగ రోజు ప్రపంచంలో యూదులందరూ యెరూషలేముకి వస్తారు. ఒకే మందిరం ఉండేది ప్రియులుగా. ఇప్పుడు మన హైదరాబాద్ లో ఒక మందిరము, వైజాగ్ లో చాలా మందిరాలు కదా, వరంగల్లో ఎన్నో మందిరాలు. ఆ రోజులలో అట్లా ఉండేది కాదు. ఒక యెరూషలేములో మాత్రమే దేవుని ఆలయం ఉండేది. బెత్లెహేము నుండి, లేకుంటే బెతనియా నుండి, కపెర్నహూము నుండి, వేరే వేరే ప్రాంతాల నుంచి దేవుడు వాళ్ళు యెరూషలేముకే రావాలా. మనం అపోస్తల కార్యాలలో అందరూ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఓకే, కపోదిషియా వాళ్ళు, ఆ పొద్య వాళ్ళు, ఐగుప్తు వాళ్ళు, అన్ని దేశాలలో ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి వచ్చినట్టుగా మనకు దేవుని వాక్యం కనిపిస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్థలాలలో మందిరం ఉండేది. సో కాబట్టి ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యం ప్రకారం మందిరం ఎక్కడ ఉందంట ప్రియులారా? ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు ఆయన నామంలో కూడుతారో అదే మందిరం. ఇప్పుడు మనకు ఫిజికల్ బిల్డింగ్ లేకపోతే దేవుడు ఉండడా? ఫిజికల్ పెద్ద బిల్డింగ్ కట్టి మంచి ఏసీలు పెట్టి ఉండడం మనకు తప్పేం లేదు. అది లేకపోతే దేవుడు ఉంటా తెలంగాణ ఏమంటుంది దేవుని వాక్యంలో? ఎక్కడ ఇద్దరు లేకుంటే ముగ్గురు నా నామం కూడి ఉంటారో వాళ్ళు మంచిగా ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ దేవుని వాక్యంలో ఉంది, దేవుడు ఆ మనుషులు కట్టిన ఆలయాలలో ఉండడంట. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 47వ వచనం తర్వాత ప్రియులారా, మనకు బిల్డింగ్ ఉండడం తప్పేం లేదు, కానీ వాక్యం దేవుడు చూడండి, ఆ బిల్డింగ్స్ లో దేవుడు ఉంటాడా? 7వ అధ్యాయము 47వ వచనం ప్రియులారా, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? సర్వోన్నతుడు ఎక్కడ నివసించాడు? హస్తకృత్య ఆలయాలలో ఆయన నివసించాడు కదా. హస్తాలతో కట్టిన ఆలయాలలో దేవుడు ఏం చేయడంట? ఉంటాడు. చిన్న అర్థమైందా? God will not dwell in the temples built by hands. ఆ మందిరంలో సొలొమోను కట్టిన మందిరం పడగొట్టారు. ఇప్పుడు ఆ మందిరం లేదు. ఇప్పుడు ఆ ప్లేస్ లో ముస్లిమ్స్ కి ఒక పెద్ద మాస్క్ ఉంది. చాలాసార్లు చెప్పారు కదా, మందిరం లేని మాత్రాన దేవుడు లేడా? ఆయన సర్వ వ్యాపి. ఆయన లేని చోటు ఎక్కడ? దేవుడు సర్వజ్ఞాని. ఆయనకు అన్ని తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏది లేదు. ఆయన సర్వశక్తులు ఆయన చేయలేదంటూ ఏది లేదు. ఆయన సర్వజ్ఞాని అంటే జ్ఞానం పిల్లవాడు. ఆయన సర్వవ్యాపి. ఆయన లేని స్థలం అంటూ ఎక్కడ లేదు. ఆయన సర్వశక్తులు అంటే ఆయన సమస్తాన్ని చేయగలుగుతున్నాడు. సో కాబట్టి ఆయన ఆలయాలలో నివసించేవాడు కాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడితో వాళ్ళ మధ్య ఉంటాడు. రెండవది మనం పోయిసారి నేర్చుకున్నాం కదా, ఈ దేహము దేవుని ఆలయం వెలుగవా. 1 కొరింథీ 3:16 చదవండమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. రెండోది, దేవుడు నివసించే స్థలం ఎక్కడంట ప్రియులారా? ఇక్కడ రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చాలు ప్రియులారా. సునీత గారు చెప్పండి, ఎవరంటే దేవుని ఆలయము? మనము కదా ప్రియులారా. నేను ఎవరు దేవుని ఆలయము? నేను. అదే కదా ప్రియులారా, మీరు దేవుని ఆలయం అని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? 6:19 చూద్దామా. 6వ అధ్యాయం 19వ వచనము. 6వ అధ్యాయం అందరూ తీసిన తర్వాత 6వ అందరూ తీసిన తర్వాత 6:19 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీ దగ్గర. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కనబడిన వారు.
కనుక మీ దేహంతో దేవుడిని ఏం చేయండి, మహిమపరచండి. కదా పిల్లరా, మనము దేవుని ఆలయం అంట. దేవుని ఆత్మ మనలో నివసిస్తుందంట, నివసిస్తున్నాడంట. సో కాబట్టి దేవుడు ఉండేది పెద్ద పెద్ద గుళ్ళల్లో కాదు పిల్లరా, దేవుడు ఉండేది పెద్ద పెద్ద ఆలయాలలో కాదు. ఇన్ఫాక్ట్ ఆలయాలలో ఆయన నివసించే దేవుడు కాడంట. సో ఎక్కడ రెండు వాక్యాలు క్లియర్. నెంబర్ 1, ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉంటారో అది దేవుడి స్థలం. ఓకే సాండి, ఇద్దరు ముగ్గురుంటే చాలంట. అక్కడ దేవుడు మనం ప్రార్థన చేసుకున్నా, పాటలు పాడుకున్నా, వాక్యం చదువుకున్నా, వర్షిప్ చేసుకున్నా, అక్కడ గ్యారంటీగా దేవుడు. రెండవది, మన దేహమే దేవుని ఆలయం అంట. ఈ దేహాన్ని ఎవరైతే పరిశుద్ధంగా పెట్టుకుంటారో, ఈ దేహం ఎలాంటి పాపంకి మనము అలవాటు చేసుకోకుండా ఎంతవరకు ఈ దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకుంటాము. ఎగ్జాంపుల్ తాగుడు, లేకపోతే నేను మాదక ద్రవ్యాలు తీసుకునడము, లేకపోతే ఈ దేహాన్ని తన భార్యను భర్త వదులుకుని ఇంకొక స్త్రీతో ఇంకొక పురుషులతో పాపం చేయడము. సో ఈ దేహంతో ఈ పాపాలన్నీ దేవుని దృష్టిలో అది పాపం అంటారు. ఈ ఎవరైనా పోయి పెద్ద పెద్ద మందిరాలలో సిగరెట్లు తాగుతారా? ఎవరైనా పోయి పెద్ద పెద్ద మందిరాలలో ఓకే మద్యపానము లేకపోతే వాళ్ళు సారాయిలు లేకపోతే తాగుతారా? ఎవరు సామాన్యంగా చేయరు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను ఉండేది ఆ బిల్డింగ్ లో కాదు బాబు, ఆ బిల్డింగ్ లో ఆ మందిరంలో కాదు, ఆ ఏ మందిరంలో, నీ దేహం అనే ఈ గుడిలో ఉంటాయి. ఈ దేహాన్ని పరిశుద్ధంగా పెట్టుకో. కదా ప్రియురా, మన క్రైస్తవులు ఎంతో మంది మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకుని వాళ్ళు రాత్రి పూట తాగుతుంటారు. ప్రియురా, నాకు విన్నప్పుడు ఇంత బాధ అనిపిస్తుందంటే దేహాన్ని అపవిత్రపరుస్తుంది. చాలాసార్లు నన్ను బర్త్డేస్ పిలుస్తారు. కొన్నిసార్లు కుటుంబాలలో మేమందరం తిని అక్కడ బయటపడుతున్నాం లేదో వాళ్ళందరూ కూర్చుని తాకుంటూ కూర్చుంటారు. విశ్వాసులు, ప్రభుని నమ్ముకున్న వారు, బాప్తిసం తీసుకున్న వారు, వాళ్ళు ఆ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు. బైబిల్లో రాయబడింది, ఎవడైనా ఆ యొక్క ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాటి ఆలయాన్ని పాడు చేస్తారు, వాటిని పాడు చేస్తారు. ఫ్రెండ్స్ అని ఒకే ప్రియులుగా జీతం వస్తుంది ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వడము, లేకపోతే బర్త్డేస్కి వెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇవ్వడము. ఏంటి ఆ పార్టీ? అన్నం తినడం కాదు, అప్పుడు వాళ్ళు తాగడమే కాకుండా వేరే పాడు చేయడం. అది వాళ్ళ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నారు ప్రియులుగా. అండ్ నేను ఒక్కరు దాకా నేను పాడైతాను. 10 మందికి దాపాను అనుకోండి, 10 మంది నేను నాశనం చేస్తాను. సో ఈ దేహము దేవుని ఆలయం. దేవుడు ఉండేది పెద్ద పెద్ద బిల్డింగ్లో కాదు, దేవుడు నివసించేది నా హృదయంలో. రెండోది, ఇద్దరు ఎక్కడైతే కూడి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో, ప్రార్థన చేసుకుంటారో, ఆరాధిస్తారో, దేవుడు అక్కడ ఉంటాడు. కదా ప్రియురా, యేసుక్రీస్తు ఆ రోజు అంటాడు ప్రియురా, ఈ మందిరము ఒక రోజు వస్తుంది, రాతి మీద రాయి లేకుండా పడద్రోయబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాం ప్రియురా. మత్తయి సువార్త అందరం తీసిన తర్వాత చిన్నగా చదువుతున్నాం ప్రియురా. 24వ అధ్యాయము 3వ వచనం. యేసు ఆయన కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును? లేదు, మొదటి వచ్చినప్పటి ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడములను ఆయనకు చూపింపవచ్చింది. అందుకని మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో అని. సో ఇక్కడ కదా, ఏ రోజు రాజు కట్ట ఈ బిల్డింగ్ ఇంత గొప్ప ఉండేదంటే చాలా అందంగా స్థాపించారు. దాని యొక్క కట్టడ, దాని కన్స్ట్రక్షన్స్ మంచి మంచి పెయింట్తో, మంచి మంచి రాళ్ళతో ఓకే ఆ యొక్క మందిరాన్ని చాలా అలంకరించారంట. సో యేసు ప్రభు కూర్చున్నప్పుడు శిష్యులు వచ్చి, ప్రభు ఎంత బాగుంది కదా. మీరు గమనించారా? మన అప్పుడన్న న్యూస్ చూసినప్పుడు ఈ న్యూస్ యాంకర్స్ ఏం చెప్తుంటే, ఏషియాలోనే ఆసియా ఖండంలోని ఈ చర్చ్ చాలా పెద్దది, ప్రపంచంలో ఈ చర్చ్ మూడో పెద్దది. దాని కట్టడాల గురించి మనం చెప్తుంది ఏం రాము. అది కాకుండా మన క్రైస్తవులు కానీ మేము ఆ పెద్ద చర్చ్ పోయించాము,
అంటే ఆ చర్చ్ బిల్డింగ్ గురించి చెప్తున్నారు కానీ దేవుడు అక్కడ నివసించేవాడు కాదనే విషయాన్ని చెప్పట్లేదు. సో మనం ఎప్పుడే కానీ ఆయనను గురించి పొగడాలని ఆ కట్టడాల గురించి ఆ కట్టిన వాళ్ళ గురించి ఓకే మనం అంత గొప్పగా చెప్పుకుంటే అవసరం లేదు కదా. మనం దేవుడిని మహిమపరచాలి కానీ ఓకే ఆ కట్టడాలు ఇక్కడ హోలీ ట్రినిటీ చర్చ్ ఉంది బొలారంలో. మనందరికీ తెలుసు ఆ ఎవరు ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ ఇంగ్లాండ్ లో ఆమె ఉన్నప్పుడు ఏదో ఒకసారి వచ్చిందంట హైదరాబాద్ కు. వచ్చిన తర్వాత ఆ ఆధ్వర్యంలో ఆమె సైనికులు బ్రిటిష్ సైనికులు ఆ మందిరాన్ని కట్టించారంట. ఈ రోజు వరకు ఆ యొక్క హోలీ ట్రినిటీ చర్చ్ వాళ్ళు ఎప్పుడన్నా ఆ బిల్డింగ్ గురించి వచ్చినప్పుడు వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారంటే అది ఎవరు కట్టించారంటే క్వీన్ ఎలిజబెత్ కట్టించారండి. 100 సంవత్సరాలు అయిపోయిందండి. వాళ్ళు దేవుడి గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు కదా కానీ ఆ మందిరం గురించి ఆ క్వీన్ ఎలిజబెత్ గురించి వాళ్ళు చెప్తుంటారు. అంటే దీన్ని బట్టి ఆత్మీయంగా ఎవరు ఉన్నారో ఆత్మీయంగా ఎవరు లేరో మనకు తెలుసు. కాబట్టి మనం కట్టడాల గురించి కన్స్ట్రక్షన్స్ గురించి ఒకే 10,000 మంది కూర్చోవచ్చు, మొత్తం ఏసీ ఏంటి ఆడ గొప్పతనము. రేపు యేసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్లు ఏసీలు ఇవి ఎంత పడతాయా లేకపోతే ఆత్మలు ఎంత పడతారా? అక్కడ వాక్యం బాగుంది, అక్కడ లేఖనాల ప్రకారం బోధిస్తారు, అక్కడ మంచి ప్రార్థనలు ఉంటాయి, అక్కడ ఎలాంటి గిమిక్స్ ఉండవు. ఇలాంటి మనం మాట్లాడుకోవాలి కానీ ఎంత బాగుంది ఆ బిల్డింగ్ చూసారా, ఫుల్ లైటింగ్ అండ్ 1000 people 10,000 కెపాసిటీ, ఇలాంటివన్నీ మనం మాట్లాడుతున్నాం అనుకోండి. మనం దేవుని నిలబడటం కంటే ఆ కట్టడాలనే మనం వివరించినట్టుగా ఉంటుంది. సో కాబట్టి మనం అలా చేయదు. ఇప్పుడు ఈరోజు మన లెసన్ ఏంటి కదా, దేవుడు మన హృదయాలను ఎరిగిన వాడు. చెప్పండి, దేవుడు మన హృదయాలను ఎరిగిన వాడు. ఈరోజు నా యొక్క టాపిక్ యోహాను సువార్త 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క వాక్యానికి రెఫరెన్స్ ఇక్కడ ఉంది. మందిరం గురించి అయిపోయింది, మనం దాని కింద పోయిన వారం నేర్చుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో దీన్ని లేపుతాను అని చెప్పి అదంతా అయిపోయిన తర్వాత చూడు నేను చదువుతాను, అందరూ గమనించినటువంటి వాక్యాలు. దేవి ఆయన చెప్పిన ఆ మాటను ఆయన మృతులలో నుండి 20వ వచనము, మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మి తర్వాత ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగిన వాడు కనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము ఇయ్యలేదు. ఇది ప్రియులారా, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు చేసిన అనేక అద్భుతాలు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. అంతేనా, ఈ మందిరం ఉన్న వ్యాపారస్తులందరూ కలుపుకున్నాడు. ఇవన్నీ చూసి అనేకులు ఆయనకు విశ్వాసం వచ్చింది. మీకు ఒక విషయం తెలుసో లేదో ప్రియులారా, ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్యకార్యాలు చూసి నమ్మిన వాళ్ళంతా రక్షణ పొందలేదు. విశ్వాసం వేరు, ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మన క్రియలుగా ఉండాలి. బైబిల్ ఎన్నో స్థలాల్లో రాయబడింది విశ్వాసము క్రియలు వేరు వేరు విషయాలు. నేను యేసుప్రభువును నమ్ముతున్నానని చెప్పి దేవుని వాక్యం ప్రకారం జీవించలేదనుకోండి, క్రియలు లేవనుకోండి, రేపు యేసుప్రభువు అంటాడు అక్రమము చేయవాలని మీరు ఎవరో నాకు తెలియదు. నేను విశ్వసించాను కదా. యాకోబు పత్రిక 2:10 రాయబడింది దేవుడు ఒక్కడని మీరు విశ్వసిస్తున్నారా? అలాగే నమ్మడం మంచిదే. 2:10 అండి, యాకోబు పత్రిక 2:10 చదవండి. దేవుడు ఒక్కడే. మేము 19 దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు. చూసారు అందరూ గమనించండి, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు. మరి
వణుకుచున్నవి. అలాగే నమ్మడం మంచిదే, దయ్యాలు కూడా వనికి ఏం చేస్తున్నాయంట, నమ్మి వణుకుచున్నాయంట. మనందరికీ చెప్తున్నాడు కవిత గారు, నేను సునీత గారు, మేము దేవదాన ప్రతాప్, శ్రీలేఖ గారు. సో ఏమనుంది, మీరు దేవుడు ఒక్కడే నమ్ముతున్నారా? అలా మనం నమ్మడం మంచిదే. దయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట, వణుకుచున్నాయంట. కొన్నిసార్లు మనమే అంటాం కదా, కదా ఎవరు ఉంటారంట, సాయితాను లేకపోతే దురాత్మను నమ్మి వణుకుచున్నాయి. దాని కిందమ్మా ఓ వ్యర్థుడా, ఇంగ్లీష్ లో చక్కగా ఉందంటే ఓ ఫూలిష్ మ్యాన్, ఓ యూ, ఓ ఫూల్ లేకపోతే వ్యర్థుడా, ఆ క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని ఏంటంటే విశ్వాసం. అంటే ఏమేమి కావాలా శ్రీనా, మనకు క్రియలు కావాలా, రెండోది విశ్వాసం కావాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అన్నవాడంతా పాపంలోకి వెళ్ళరంట. నా విశ్వాసంతో పాటు ఏం కావాలి, క్రియలు. మనం క్రియలు చేయలేదనుకోండి, మనం పర్వత రాజ్యం. ఓ వ్యర్థుడా, ఇంగ్లీష్ లో ఓ ఫూలిష్ మ్యాన్, డోంట్ యు నో that faith without works is a dead. I have faith but I have no works. నేను వాక్యం ఫాలో కాదు, ఇంకా నాకు జీసస్ అంటే నేను నమ్ముతున్నా, చేసే పాపాలన్నీ చేస్తున్నా, తక్కువ చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా, అబద్ధాలు చెప్తున్నా, లంచాలు ఇస్తున్నా, ఒకే పిల్లరా. సో ఇలాంటివన్నీ చేస్తున్నా, విశ్వాసం పెట్టుకుని ఇవన్నీ చేస్తే మనం పరలోకానికి వెళ్తామా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. ఇంగ్లీష్ లో రాయింది ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. డెడ్ బాడీ ఎవరికి లాభం ప్రియులరా? నాకు తెలిసి ఎప్పటికి లాభం. ఎంత గరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞాని, ఎంత డబ్బున్నా అతను చనిపోయిన వెంటనే అతని పేరు మర్చిపోయి ఏమంటే డెడ్ బాడీ ఎక్కడ ఉంది, డెడ్ బాడీ. డెడ్ బాడీ రెస్పెక్ట్ లేదు. ఎవరు కొనరు? మేము మెడికల్ డిపార్ట్మెంట్ కోసి ప్రయోగాలు తీసి వాళ్ళ స్టూడెంట్స్ వివరిస్తారు. కానీ డెడ్ బాడీ ఎప్పుడెప్పుడు చూసిపోతుందా, ఎప్పుడెప్పుడు సమాధి అయిపోతుందా, ఎప్పుడెప్పుడు భూస్థాపన అయిపించుకున్నామో. ఎందుకంటే డెడ్ బాడీ పెట్టుకోలేదు. క్రియలు లేని విశ్వాసం కలిగినంత డెడ్ బాడీ. అది ఇంగ్లీష్ లో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. టేక్ ఎ డెడ్ బాడీ. ఏం చేయగలుగుతాం? అది ఏం చేయగలుగుతాం. కాబట్టి విశ్వాసం కావాలి, క్రియలు కానీ కావాలి. అందుకే ప్రతి ఒక్కరు ప్రియులారా, ఈ క్రియలకు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు చాలాసార్లు చెప్పాడమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళు, సంతోషం, వెళ్ళు, ఆనందించు అని చెప్పాడు. కానీ వీళ్ళందరూ స్వస్థత పొందిన వాళ్ళు పెంచుకోసం తిన ఉన్నారా? 120 మంది మాత్రమే ఉన్నారంటే ప్రభుత్వం నమ్ముకొని ఆ యొక్క పై గదిలో అందరూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తీసుకొచ్చారు. 120 మంది అంటే యేసు ప్రభు చేసిన ఈ 3.5 సంవత్సరాలలో 120 మంది మాత్రమే రక్షణ పొందారా? మరి ఎంతో మంది ఆయన నమ్మారని కదా, ఆయన క్రియలు చూసి ఎంతో మంది విశ్వసించారు. ఆయన లాజరు లేపినప్పుడు ఎంతో మంది ఆయన విశ్వసించారు. యాయీరు కుమార్తెను ఆయన మృతులలో లేపినప్పుడు ఎంతో మంది ఆయన విశ్వసించారు. ఆ నాయిని అనే ఆ పట్టణంలో ఆ యొక్క విధవరాల యొక్క కుమారుని ఎంతో మంది ఆయన విశ్వసించారు. వీళ్ళంతా ఎక్కడ పోయారు? ఆ పెంచుకోసం దినవంతులు లేరే, లిస్టులు లేరే. సామాన్యంగా అద్భుతాలు, జ్వరం బాగైంది, క్యాన్సర్ బాగైంది, వీళ్ళంతా అంతవరకు నిలబడకపోయి కదా, వీళ్ళంతా హీలింగ్స్ మిరకిల్స్ వరకే. తర్వాత వాళ్ళంతా ఎదుగుతారు. నేను 1989, 90 ప్రాంతంలో నేను చాలా గ్రామాలకు వెళ్ళి స్వార్థం ఎన్నెన్నో దిగాలు పట్టిన వారికి ప్రార్థన చేసేవాళ్ళము. కానీ చివరికి రిజల్ట్ 0. చాలా చాలా తక్కువ. అద్భుతాలు దేవుడు చేశాడు, కానీ వాళ్ళకు ఆ రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవము, రేపు పరలోకానికి వెళ్ళదా, ఈ కాన్సెప్ట్ వ్యక్తి ఎవరికి అర్థమయ్యేది కాదు. అనేక మంది వాళ్ళు యేసుప్రభువును వెంబడించలేక లాస్ట్ వరకు మేము ఎన్నో ఎన్ని గ్రామాలకు వెళ్ళాం, కానీ
ఎవరైనా ఒక్కడన్నా వస్తాడా మందిరానికి వస్తే ఒక్కడు వచ్చుకోవాలి. సో హీలింగ్స్ మెరకల్స్ ఇవి ముఖ్యం కాదు. మన రక్షణ గురించి చెప్పినట్టు ఒక వ్యక్తి మనసు మారి రేపు దేవుని దగ్గరికి వెళ్ళాలా, రేపు నేను నా భార్య నా భర్త నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదు, నేను దేవుడు రాజ్యానికి వెళ్ళాలా, ఈ వాక్యాన్ని మనం చెప్పినప్పుడు వాడు అది విశ్వసిస్తున్న పాల్గొనడానికి చెప్తారు. పెంతెకోస్తు దినమందు ఎంతమంది నడుచుకుందాం అప్పుడు ఒకసారి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. యేసు ప్రభు సువార్త ప్రకటించి చివరికి ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడ్డప్పుడు ఎంతమంది చూడండి పిల్లల, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. ఓకే, 10వ వచనమండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను ఎంతమంది ఉన్నారంట పెంతెకోస్తు ముందు 120 మంది. అంటే యేసు ప్రభు చేసిన 33.5 సంవత్సరాలలో 120 మంది రక్షణ పొందారా? రక్షణ పొందింది 120, కానీ బైబిల్లో రాయబడింది ఆ 120 మంది దేవుదనం ప్రపంచంలో తలకిందులుగా చేసేవారు ఇక్కడికి వచ్చారని వారి గురించి సాక్షి. ఎంతమంది రక్షణ మంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక 20 మంది. రవీంద్ర గారు యేసు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేసి ఎంతో మందిని చనిపోయిన ముగ్గురిని లేపాడు, ఎన్నో అద్భుతాలు జరిగించాడు, నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. వాళ్ళందరూ విశ్వసించారు, కానీ వీళ్ళంతా అంతవరకు నిలబడలేకపోయారు. 120 మంది ఉంటాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లలా, అద్భుతాలు ముఖ్యం కాదు, దేవుడు వాక్యం యేసుక్రీస్తు చేసిన ఆ కార్యాలు అనేకులు రక్షణ పొందుతాయి, అనేకులు ఆయనతో విశ్వాసం ఉంచారంట. అండ్ అక్కడ వాక్యంలో రాయబడింది యేసు తను తాను వారిని వశము చేసుకోలేదు, ఎందుకంటే వారి హృదయాలను ఆయన ఎరిగినవాడు. నమ్మారు లేదా వ్యక్తి వాళ్ళు తీసిన వెంటనే వాళ్ళు మీకు వెళ్ళడము, వాళ్ళు చెప్పినట్టు చేయడం చేయలేదంట. ఆయన తెలుసంట యూత్ని హీలింగ్స్ మాత్రం వచ్చారు, వీళ్ళకి రక్షణ నాకు తెలిసి ఉండదనుకుని యేసు ప్రభు తాను వాళ్ళని అప్పగించుకోలేదంటే. చాలా మంది వాళ్ళ ఇంటికి వచ్చి ప్రేయర్ చేయమంటారు కదా, కానీ చాలా తక్కువ మంది రక్షణ పొంది అద్భుతాలు ఆశ్చర్యకాలను చూసి రక్షణ పొందేవాడు చాలా గొప్ప. అందుకే యేసుక్రీస్తు చాలాసార్లు కొంతమంది రోగులను స్వస్థపరిచిన తర్వాత చెప్పిన మాట ఏంటి, నేను ఈ కెరియర్ చేసినప్పుడు ఎవరికి చెప్పండి కదా, ఎవరు చెప్పొద్దు అంటే అర్థం ఏంటి, నువ్వు వెళ్ళి చెప్తే అందరూ వస్తారు. ఎందుకు వస్తారు? స్వస్థత గురించి, హీలింగ్ గురించి. అంటే నన్ను ఇతరులకు ఏమని ప్రకటించొద్దు, ఈయన స్వస్థపరిచేవాడని ప్రకటించొద్దు. ఏమని ప్రకటించొద్దు? ఈయన రక్షకుడని ప్రకటించండి. సమరయ స్త్రీ వెళ్ళి, మేము వెళ్ళి వాళ్ళ గ్రామానికి వెళ్ళి, నేను మెస్సియాను కనుగొన్నాను, రాబోయే మెస్సియా, ఆమె రక్షణ గురించి చెప్పింది. మనం కానీ ఎవరికైనా వాక్యం చెప్తే పొందుతున్నాం, దేవుని దగ్గరికి వెళ్ళాలా, అది మన పాపాలు క్షమించబడాలా, యేసు ప్రభు మన పాపాలు క్షమిస్తాడు, ఆయన చనిపోయి బాధ పెట్టబడి 3వ దినం లేచాడు, ఇది మన సాక్ష్యం ఉండాలి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు, ఓకే, ఆయన జన్మం వచ్చి రక్షణ నాకు ఇయ్యదు, ఆయన మరణము, 2వది ఆయన పునరుత్థానము. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు రాస్తాడు, నిజమైన రక్షణ, నిజమైన సువార్త ఏంటి తెలుసా అండి? చూడండి నిజమైన సువార్త ఏంటో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. ఇప్పుడు పౌలు సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏంటి అందరు గమనిస్తే నేను చదువుతాను, మీరు చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. చూసారా, నేను ప్రకటించిన సువార్తను ప్రకటించున్నారు, మీరు దానిని అంగీకరించుకుని దాని నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశంలో సువార్త మీలో ప్రకటించుకునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడలా
ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనము ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చెప్పండి వృద్ధి పొందెను. నిజమైన సువార్త ఏంటి చెప్పండి? ఏమని చెప్పాలా? యేసు మన కొరకు వృద్ధి. ఇప్పుడు ప్రియులరా, పౌలు ఏమంటాడంటే, నేను మీకు ప్రకటించిన సువార్త నిజమైన ఉపదేశం ఏంటంటే, 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా ఆ ఉపదేశం ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము ఏం పొందాడు? వృద్ధి పొందాడు. రెండవది, మూడవది చూశారండి. నిజమైన సువార్త ఏంటంటే అంశం ఒకటి, మన కొరకు వృద్ధి పొందాడు. రెండవది, మన కొరకు పాతి పెట్టబడ్డాడు. మూడవది, లేఖనాల ప్రకారం మన కొరకైనా మూడవ దినము. ఇప్పుడు అర్థమైందా సువార్త అంటే ఏంటో? సువార్త ఈ 3 చాలా ముఖ్యం. యేసుప్రభు మన కొరకు జన్మించాడు అని కేకేయడం కాదు ప్రియులారా. యేసుప్రభు మన కొరకు చనిపోయాడు అనే సువార్తను మనం ప్రకటించి, చనిపోయినది మాత్రం మళ్ళా కుదరదు. ఏమన్నారంట? ఆయన మన కొరకు లేచాడు. ఇది సాధారణ కాపీ చేయగలుగుతా? యేసుప్రభు జన్మించాడంటే వాళ్ళు గొప్ప గొప్ప పేరు చెప్తారు ప్రియులారా. మా ఆయననే జన్మించాడు అది ఇది అంటారు. కానీ ఎవరైనా చనిపోయడం మన గురించి వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పచ్చు. మరి ఎవరైనా లేచారా? మనం పోయినసారి నేర్చుకున్నాం కదా, బైబిల్లో 10 మంది పునరుత్థానం పొందారు. ఏలియా ఒక శూనమిరాజు యొక్క కుమారుణ్ణి కదపిలో అలా లేపుతాడు. ఎలీషా ఇంకొక స్త్రీ ఒక కుమారుడిని లేపుతాడు. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని తగిలిన ఒక ఆయన ఎముకలు తగిలిన ఒక శవము ఇప్పుడు ఆయనగా లేపుతాడు. యాయూరు కుమార్తెను యేసుప్రభు లేపుతాడు. విధవరాల యొక్క కుమారుని యేసుప్రభు లేపుతాడు. లాజరును యేసుప్రభు లేపుతాడు. దోర్క కవిత అనే ఒక స్త్రీని పేతురు ప్రార్థిస్తే లేచింది. ఐదుగు అనే ఒక వ్యక్తి 3వ ఫ్లోర్ నుంచి కింద పడ్డప్పుడు ఆయన చనిపోయాడంట. కౌలించుకునగా ఆయన బతికాడు. యేసుప్రభు బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచిన వెంటనే బండలు బద్దలాయను, సమాధులు తెరవబడి అనేకుల పరిస్థితుల శవములు ఆయన ప్రియులను లేచారట. ఆయన 3వ దినం లేచే వరకు వాళ్ళు ఆడే ఉంటారట. ఈయన లేచిన వెంటనే ఈ శవాలన్నీ వెళ్ళి ఈ చనిపోయిన వాళ్ళు పునరుత్థానం పొందిన వాళ్ళు వెళ్ళి పరిశుద్ధ పట్టణంలో కనపరుచుకున్నారు. సో ఇక్కడ ఈ 9 మంది ప్రియుల, ఈ 9 ఇన్సిడెంట్స్ లో అందరు లేచారు. కల్లా మరలా ఒకరోజు అందరు చనిపోయారు. కానీ యేసుక్రీస్తు, ఇదిగో నేను మృతుడనైంది కానీ 20 యుగముల వరకు నేను సజీవుడుగా ఉన్నాను. హల్లెలూయా. ఈ 9 ఇన్సిడెంట్ లేచారు మరణం నుండి. తర్వాత సునీతారు ఏమైంది? చనిపోయారు. యేసుప్రభు గారు మన కొరకు చనిపోయి లేచాడు. తర్వాత చనిపోయినా ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. నిజమైన సువార్త ఇది. సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాము. యేసుక్రీస్తు వారు హృదయాలను ఎరిగిన వాడు కాబట్టి తాను వాళ్ళు సమర్పించుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఎంత మారుమనసు పొందిన వాళ్ళు కాబట్టి మెరకల్స్, అద్భుతాలు చూసి ఆయన విశ్వాసం ఉంచారు. వీళ్ళ తర్వాత అంతవరకు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని రక్షణ మార్పులకి రానివారు. సో కాబట్టి మనం కానీ ప్రియులరా ఏదో ఒక అద్భుతం చూసి దేవుడు మా మమ్మీని బాగా చేశాడు, మా డాడీని బాగా చేశాడు, మా ఫ్యామిలీలో ఏదో కష్టాలు తొలగించాడు, వీరందరూ మారుమనసు పొందలేదు ప్రియులరా. ఎవరైతే పాపాల గురించి ఏడుస్తారో, ఎవరైతే తన పాపాల గురించి పశ్చాత్తాపడతారో, అయ్యో రేపు చనిపోతే పరలోకానికి వెళ్ళాలని అనుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షణ పొందలకు, వారు మాత్రమే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. సో మన హృదయ రహస్యాలు తెలియని వాడు మన గురించి వేరేటోళ్ళకి దేవుడికి రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం ఉందా? ఒకరోజు ఐ థింక్
పౌలు ఆయన దృష్టిని పోగొట్టుకుని కింద పడినప్పుడు దేవుడు చివరికి అననీయ అనే ఒక వ్యక్తికి పంపినప్పుడు ఒక ఇంటికి వెళ్ళి పంపినప్పుడు అననీయ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అంత వెళ్తూ దేవునితో ప్రభువా ఈ వ్యక్తి అనేకులను క్రైస్తవులను శిక్షించాడు ఓకే అని దేవుడికి ఈయన మీద కంప్లైంట్ చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, అన్నయ్య నేను అన్నిలో వచ్చి నేను వాడుకోబోతున్నాను, ఇక నేను ఒక సాధనంలో వాడుకోబోతున్నాను. సో మన గురించి మీరుటలు దేవుడి కంప్లైంట్స్ దేవుడు చేసుకుంటాడా? దేవుడు జరుగుదామని ఉంటే అందుకే బైబిల్ రాయబడింది, మన నోటి మాటలు చెడ్డ మాటలు మాట్లాడుకున్న మన హృదయ తలంపులు మన మనసులో ఉండే ఆలోచనలు దేవుడు పట్టేస్తారంట. అందుకే మన తలంపులు మన ఆలోచనలు ఎప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా ఓకే ఎవరి పట్ల ఎలాంటి జలస్గా ఫీల్ కాకుండా పరిశుద్ధంగా పెట్టుకున్నప్పుడే మనకు ఆశ్చర్యం. ఒకప్పుడు మనుషులు ఎన్ని సంవత్సరాలు వచ్చారంట? ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు, మెతుషీల బ్రతికిన దినములన్నీ 969 సంవత్సరాలు, నోవా బ్రతికిన దినములన్నీ 950 సంవత్సరాలు. అన్ని సంవత్సరాలు బతికి దేవుడు చివరికి వాళ్ళ ఆయుష్ ఎంత తీసినటువంటి కదా ఆదికాండం 12 అధ్యాయము. ఎందుకు దేవుడు 900 సంవత్సరాలు 969 సంవత్సరాలు బతికిన వాళ్ళ వయసు వాళ్ళ ఆయుష్ను దేవుడు 120 సంవత్సరాలకి దింపాడంటండి, తగ్గించాడంట. ఆదికాండము 6వ అధ్యాయం 1 కదా నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారుడు నరుల కుమారుడు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు ఎంత 120 ఏళ్ళు ఉన్నారు. 120 ఏళ్ళు ఎందుకు ప్రియులరా? ఎప్పుడు వాళ్ళ యొక్క తలంపులు వాళ్ళ యొక్క ఆలోచనలు కేవలం ఇలాంటి ప్రియులరా చెడ్డవిగా ఉన్నాయి. ఆలోచనలు ఆ దినములో వీలులను వారు భూమి నుండి తర్వాత ఉండిరి. దేవుడి కుమారుడు నరుల కుమారులతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరుడు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులు లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు ఏం పొందాడంటే పశ్చాత్తాపడ్డాడు. సిస్టర్ శ్రీలేఖ గారు ఎందుకు దేవుడు బాధపడ్డాడంట? ఈయన తలంపులు కేవలము చెడ్డమే, దేవునికి వేరే రీజన్ ఏం లేదు. ఎప్పుడు చూసినా చెడ్డయే ఆలోచించేవారంట. ఎప్పుడు ఒక స్త్రీని చూసినా ఒక పురుషుని చూసినా ప్రతి దాంట్లో చెడ్డయే ఆలోచించారు. అందుకు దేవుడు 969 సంవత్సరాలు వయసు ఎంత తెచ్చాడంట? 100. అంటే మన హృదయ తలంపులను దేవుడు ఎదిగినవాడు. ఇప్పుడు దేవుడైన హృదయం ఏముందో నాకు తెలుసా? ఎవరికైనా తెలుసా? నా హృదయంలో ఉన్నది ఎవరికైనా తెలుసా? కానీ ఎవరికి తెలుసంట? అదే ఇక్కడ మనం ఈరోజు చదువుకునే మన హృదయం యొక్క తలంపులు రవీందర్ గారు దేవుడికి తెలుసు. అందుకే మనం ఎవరి గురించి చెడు ఆలోచించిన లేకపోతే చెడు తలంచిన మనం వేరటం దాన్ని అనుకోకపోవచ్చు, వేరటం దాన్ని గుర్తుపట్టకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని గుర్తుపడతాడంట. అందుకే మన యొక్క థింకింగ్ మన యొక్క బిహేవియర్లో ఎలాంటి చెడు తలంపు లేకుండా అయినంత వరకు ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రతి వ్యక్తిని మర్యాదించి వాళ్ళ వెనుక కానీ ఎలాంటి చెడు మాటలు మాట్లాడకుండా మనం చాలా ధన్యులు. ఎందుకంటే దేవుడు మనం ఏదైనా చెడుగా ఆలోచిస్తే ఏదైనా చెడుగా తలస్తే వాళ్ళ ఒక వ్యక్తికి చెడుగా మనం నెగిటివ్గా మనసులో పెట్టుకుంటే దేవుడు దాన్ని ఎదుగుతాడు, దేవుడు తెలుసుకుంటాడు. తర్వాత మనకు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం. మనం ఇదే టాపిక్ని దేవుడి మధ్య వచ్చే వారము మనము కంటిన్యూ చేసుకుందాము. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా,
థ్యాంక్ యూ నేను ఎంతవరకు మీ వాక్యం ద్వారా మాకు మీరు మాట్లాడినందుకు స్తోత్రం. తండ్రి దేవ, మమ్మల్ని సృష్టించి మమ్మల్ని పోషించి ఈ రోజు వరకు మమ్మల్ని బ్రతికించి మాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు. థ్యాంక్ యూ. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్ట వారితో కుటుంబంగా ఎదిగే ఒక భాగ్యం ఇచ్చారు. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముఖ్యంగా ఉచితార్థమైన రక్షణ మాకు ఇచ్చారు. మా పాపాలను క్షమించారు ప్రభు. నా పశ్చాత్తాపము, నా పాపాలు ఒప్పుకోవడం విషయాన్ని మాకు లేఖనాల ద్వారా మీరు తెలిపి మేము రక్షణ మార్గంలో నడుచుకుంటున్నారు. అయ్యా బైబిల్లో అనేకులు విశ్వసించలే కానీ వాళ్ళు యేసుప్రభువును అంతవరకు వెంబడించలేదు. మేము ఆ దుఃఖంలో ఉండకూడదు ప్రభు. మేము సంపూర్ణంగా ఈ 120 మంది పెంతెకోస్తు దినమందు ఎవరైతే ప్రభుత్వం మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆ పెంతెకోస్తు దినమందు ప్రభు ఆ పై గదిలో పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉన్నారో అలాంటి గుంపులో మేము అందరూ ఉండాలి ప్రభు. అనేకులు నమ్మారు, అనేకులు విశ్వసించారు కానీ అనేకులు వెంబడించలేదు. అలాంటి గుంపులో మేము ఉండకూడదు ప్రభు. సాయం చేయండి ప్రభు. మేమందరం అంతవరకు మీరు అక్కడ వచ్చే వరకు మా మరణం పర్యంత వరకు మేము బ్రతికిన దినములంత వరకు మేము ఇప్పటికే నమ్మకంగా జీవించాలి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ప్రభు, ఇబ్బందులు వచ్చినా, మరణం వచ్చినా, ఏది వచ్చినా నేను ప్రభు యేసు ప్రభు మేము ఇప్పుడు విడవకూడదు ప్రభు. ఇప్పుడు మేము సనగకూడదు ప్రభు. ఈ పట్ల మేము ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వకూడదు ప్రభు. మా అందరికి సాయం చేయండి. అంతవరకు మేము నీ ప్రభు జీవించుకున్న బాధ్యత నీకే వందనాలు స్తోత్రాలు చేస్తూ మా హృదయాన్ని ఎదిగిన వారు ప్రభు. ఆది కాండం 6వ అధ్యాయం మేము చూసాము. వారి యొక్క హృదయ తలంపులు కేవలం శక్తిని మేము గమనించారు. వాళ్ళు ప్రతి తలంపులను ఎరిగిన వారు. అందుకే ఆ 969 సంవత్సరాల నుంచి వారి వయసులో 120 సంవత్సరాలకు నేను తగ్గించాను. మా తలంపులు చెడ్డై ఉంటాయి. మేము కానీ ఈ లోకం ఎక్కువ రోజులు బ్రతకలేమనే విషయాన్ని ఈరోజు మాకు నేర్పించారు ప్రభావ. ఏ మనిషి పట్ల కానీ ప్రభావ ఆయన మేము ఇలాంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు లేకుండా మేము వెళ్ళినప్పుడు ప్రతి మనిషి గురించి పాజిటివ్గా, మంచిగా, సకారాత్మకంగా ఆలోచించుకుంటూ గౌరవించుకుంటూ మాకు సాధించారు. ఇదిగో నేను ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి ప్రభావ. నన్ను యొక్క ఎండాకాలంలో నన్ను ఎవరికి ఎలాంటి వడదెబ్బ తగలకుండా మా గృహాలలో పెద్దగా అందరూ క్షేమంగా సురక్షితంగా ఉండటం సాధించారు. కీర్తనలు 121వ అధ్యాయంలో రాయట్లు పగలు ఎండ దెబ్బలు ఎండ దెబ్బ తగలదన్నారు ప్రభావ. రాత్రి వెదల దెబ్బ తగలదన్నారు ప్రభావ. సాయం చేయండి ప్రభావ. ఎండ దెబ్బ అందరికీ కాపాడు. ఈ బిడ్డలే కాకుండా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ అందరూ రక్షణ పొందాలి. అనవసరాన్ని ప్రభావ ఎవరైనా జ్ఞానాన్ని విసర్జించి ఆయన వాళ్ళు జ్ఞానాన్ని దూరం కాకుండా సాధించారు. నీకే వందనాలు. అమెరికా ఇలాంటి వారు ఇష్టమైతే ఆపి అందరికి సమాధానం దయచేది ప్రభావ. ఈ పెట్రోల్ కొరతలు ప్రభావ, గ్యాస్ సిలిండర్ కొరతలు ఇవన్నీ తొలగించి ప్రభావ అందరికి ఉద్యోగాలు దొరికి ప్రభావ దేశంలో కరువు లేకుండా వాక్యం అనే కరువు అందరికి తెలిపి ఇప్పటి నుంచి వాళ్ళు వాక్యాన్ని తెలుసుకుంటారు. సాయించుకోవచ్చు మేము దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే రాలేకపోయారో వారిని జ్ఞాపకం చేసుకుంటారు. ఆదివారం జరిగే ఆరాధన 8 నుంచి 10 వరకు మేమందరం కూడి నన్ను ఆరాధించుకొని నన్ను గెలపరుచుకుంటూ సాయం చేయడం. నీకే వందనాలు చేస్తూ అందరి క్షేమంగా గృహాలు చేరుతూ సాయం చేయడం. మరి ముఖ్యంగా అలెగ్జాండర్ గారి గురించి ప్రార్థిస్తున్నాను. చదువుతాను కాలు నొప్పితో బాధపడుతుండగా ఆయన వచ్చి స్వస్థపరిచి సంపూర్ణ విడుదల ధరించారు. నీకే కృతజ్ఞతలు చేస్తూ యేసు ప్రభువు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపై పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడైన కాక అందరూ చెప్పిన గట్టిగా ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.